హలో మచాస్, దిస్ ఛాన్స్ ఐ స్టార్టింగ్ ఆఫ్ మై ఓన్ క్లాతింగ్ బ్రాండ్ లో ఇది వెబ్సైట్ సిరీస్ అనమాట. సో ఇన్ని రోజులు గ్యాప్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నాను. నాకైతే మీకు ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో అయితే డీటెయిల్ గా చెప్పాను నేను. నాకైతే ఫీవర్ ఒంట్లో పోలేదని. సో దానివల్లే ఈ ఎపిసోడ్స్ అయితే లేట్ అయినాయి అనమాట. ఇప్పటి నుంచి అలాంటిది ఏం లేదు, ఇంకా రెగ్యులర్ గా మీకు అయితే ఎపిసోడ్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. సో ఈ వీడియోలో మనం అయితే 20 రూపాయలకే జస్ట్ 20 రూపాయలకే వెబ్సైట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో మనం అయితే ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం అనమాట. సో వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్ ఇన్ ద వీడియో. సో ఇవాళ వీడియోలో అయితే మనం 20 రూపాయలకే వెబ్సైట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేపోతున్నాం అనమాట. సో ఇదైతే మనకు కస్టమైజబుల్, అంటే మనకు నచ్చినట్టుగా మన వెబ్సైట్ అయితే డిజైన్ అయితే చేసుకోవచ్చు. మనదైతే క్లాతింగ్ బ్రాండ్ కాబట్టి నేను క్లాతింగ్ బ్రాండ్ కి సంబంధించిన వెబ్సైట్ అయితే డిజైన్ చేసుకుంటున్నాను. సో మీరైతే ఇది ఏంటి ప్లాట్ఫామ్ ఏంటని చాలా మందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇదైతే షాప్ఫై ప్లాట్ఫామ్ అనమాట. దీని వల్ల మనకైతే 3 months ఫ్రీ డొమైన్ అయితే వస్తుంది. సో మనకి 3 months కి ఫ్రీ వెబ్సైట్ అనమాట. అంటే 20 రూపీస్, 3 months కి 20 రూపీస్ అయితే కరెక్ట్ సరిపోతుంది అనమాట మనం. సో ఇంత చీప్ గా ఏ ఫ్యూచర్స్ తో మీకు ఈ వెబ్సైట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో నేనైతే దీన్నే యూజ్ చేస్తున్నా స్టార్ట్అప్ కాబట్టి. మీరు నాకు వద్దు, నేను హై రేంజ్ లోనే చూసుకుంటా వెబ్సైట్, నాకు హై రేంజ్ లోనే వెబ్సైట్ కావాలనుకుంటే మీ ఇష్టం అనమాట. అది మీరు హై రేంజ్ లో వెబ్సైట్ అయితే వెళ్ళొచ్చు. హై రేంజ్ లో మీరు వెళ్తారంటే 25K నుంచి అయితే స్టార్ట్ అవుతాయి, ఇంకా అండర్ 2 lakh అలా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట వెబ్సైట్స్ అయితే నా క్లాతింగ్ బ్రాండ్ కి వెబ్సైట్ అయితే క్రియేట్ చేసేసుకున్నాను. సో మీకు వెబ్సైట్ ఎలా కావాలి అంటే, వెబ్సైట్ గురించి ట్యూటోరియల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అని కావాలంటే మీరైతే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. నేనైతే ఈ వీడియోలో మీకు ఒక వెబ్సైట్ ఒక ఇంపార్టెంట్స్ అవన్నీ కూడా అయితే చెప్తాను నేను. సో మీ యొక్క వెబ్సైట్ అనేది మీరు ఇప్పుడు షాప్ఫై హౌ టు క్రియేట్ వెబ్సైట్ ఆన్ షాప్ఫై అని కొడితే యూట్యూబ్ లో మీకు చాలా వీడియోస్ వస్తాయి. లేదు మనకి డీటెయిల్ గా కావాలి నేనే చేయాలనుకుంటే మీరు అయితే కింద కామెంట్ సెక్షన్ లో, ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా దాని మీద అయితే డీటెయిల్ వీడియో అయితే చేస్తాను, ఎలా వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలనేది. అయితే ఈ వీడియో ఎందుకు చేసాం మరి వెబ్సైట్ 20 రూపీస్ వెబ్సైట్ అని మీకు జస్ట్ తెలియడానికి, వెబ్సైట్ ఇలా 20 రూపీస్ కి మీకు వెబ్సైట్ వస్తుందని తెలియడానికి నేను ఇన్ఫర్మేటివ్ గా ఉంటుందని ఈ వీడియో అయితే చేశాను. సో ఈ వెబ్సైట్ క్రియేట్ చేసుకోవడం ఎలా అనేది మీకు అయితే డీటెయిల్ వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అని చెప్పాను కదా. సో వెళ్ళి చేసేయండి ఎవరికైనా కావాలంటే. సో మీరు వెబ్సైట్ లో ఫస్ట్ అయితే డిసైడ్ అవ్వాలన్నమాట. వెబ్సైట్ క్రియేట్ చేసుకుంది మీరు ప్రీపెయిడ్ పేమెంట్స్ అలౌ చేస్తారా, లేకపోతే సిఓడి అలౌ చేస్తారా, 2 అలౌ చేస్తారా, మళ్ళీ రిటర్న్ పాలసీస్ అలౌ చేస్తారా, లేదా రిటర్న్ పాలసీస్ ఉండవా, క్యాన్సిలేషన్స్ ఉంటాయా, ఒకసారి ఆర్డర్ చేశాక క్యాన్సిలేషన్స్ ఉండవా, రిఫండ్ ఉంటుందా ఉండదా, ఇవన్నీ కూడా మీరు ముందే అయితే ఫిక్స్ అవ్వాలన్నమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వెబ్సైట్ అనేది చాలా ప్రీమియం గా ఉండేలా చూసుకోవాలి. ఎప్పుడు కూడా మీరైతే ప్రీమియం క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఫస్ట్ నుంచి కూడా అది చెప్తున్నాను. బ్రాండ్ నేమ్ స్టైలిష్ గా ఉండాలి, లోగో కూడా స్టైలిష్ గా ఉండాలి, వెబ్సైట్ మాత్రం ప్రీమియం గా ఉండాలి. స్టైలిష్ గా కాదు ప్రీమియం గా ఉండాలి. ఫీల్ అనేది ఇస్తే కస్టమర్స్ కి మీరైతే ఖచ్చితంగా మీ వెబ్సైట్ అయితే వాళ్ళైతే లైక్ చేస్తారనమాట. సో మీ వెబ్సైట్ అనేది ఎప్పుడు గ్లిచెస్ లేకుండా అది చూసుకోవాలి. సో మీ వెబ్సైట్ ఫస్ట్ డ్రాప్ లాంచ్ చేసేటప్పుడు మీ వెబ్సైట్ అనేది ఎట్లా ఉండాలంటే ఒక గ్లిచ్ కూడా లేకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎంతమంది యూజర్స్ వచ్చినా రెడీగా ఉండేలా చూసుకోవాలన్నమాట. సో మీ వెబ్సైట్ లో వచ్చేసి కొత్త స్టాక్ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోవాలి. సో మీ వెబ్సైట్ లో స్టాక్ మీ టీ షర్ట్స్ ఆర్ మీ ప్రొడక్ట్స్ అనేది స్టాక్ ఎంత ఉందో మీరైతే ఖచ్చితంగా మీ వెబ్సైట్ లో ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేసుకుంటూ ఉండాలి. అండ్ వన్స్ కస్టమర్ మీ వెబ్సైట్ లో ఆర్డర్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత ఆ ఆర్డర్ అయితే ఖచ్చితంగా వెంటనే ఓకే చేయాలి, లేదంటే కస్టమర్ ఎప్పుడు క్యాన్సిల్ చేస్తాడో తెలియదు. ఎప్పుడు కూడా మీ వెబ్సైట్ లో ప్రైస్ అనేది ఫిక్స్డ్ గా అయితే ఉంచకండి. ఎందుకంటే ప్రైస్ అనేది ఫిక్స్డ్ గా ఉంచితే కస్టమర్స్ కి కొనబుద్దేదు. సో మీ ప్రైస్ మీద కొంచెం డిస్కౌంట్స్ అయితే రన్ చేయండి. సపోజ్ ఒక ప్రొడక్ట్ అనేది 1000 రూపాయలు అంటే 1000 రూపీస్ అయితే ఉందనుకోండి. సో మీ దాని మీద కూపన్స్ అయితే అప్లై చేయండి. ఆ కూపన్ కోడ్స్ ని మీ యూట్యూబ్ ఆర్ ఇన్స్టాలో ప్రమోట్ చేసుకోండి. అప్పుడు కూపన్ కోడ్స్ కి ఇంత టైం అని పెట్టండి, అంటే ఎక్స్పైర్ అయిపోతాయి, అంటే ఎన్ని డేస్ లో ఎక్స్పైర్ అయిపోతాయి అని అయితే పెట్టండి. సో ఒకవేళ కూపన్ కోడ్ అనేది 500 రూపీస్ ఆఫ్ వచ్చింది అనుకోండి, సో కస్టమర్స్ అయితే ఈజీగా అయితే మీ ప్రోడక్ట్ ని అయితే బై చేస్తారు. సో ఎటువంటి లేట్ లేకుండా మీరైతే కూడా వెబ్సైట్ ని అయితే క్రియేట్ చేసేసుకోండి. మీరు నన్ను స్టెప్ బై స్టెప్ అయితే ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. యాజ్ ఆఫ్ నౌ ఫస్ట్ ఎపిసోడ్ లో మనం నేమ్ అయితే క్రియేట్ చేసుకున్నాం, నేమ్ మీరు కూడా క్రియేట్ చేసుకున్నాం అనుకుంటున్నాను. సెకండ్ ఎపిసోడ్ లో లోగో అయితే క్రియేట్ చేసుకున్నాం, లోగో క్రియేట్ చేసుకున్నాం అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే వెబ్సైట్ కూడా క్రియేట్ చేసేసుకుంటున్నాను నేను. సో మీరు కూడా క్రియేట్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు నాతో పాటు స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యారంటే నేనేం చేసినా మీరు కూడా అదే చేయగలుగుతారు. లేదు మీరు నాకనే వెనకబడిపోయారంటే మీరు నాతో పాటు నడవలేరు. మీ అందుకే కూడా నేను వీడియోస్ కూడా వెంటనే రెగ్యులర్ గా అప్లోడ్ అయితే చేసేయట్లేదు. సో 1 వీక్ గ్యాప్ అయితే ఇస్తున్నాను వీడియోకి. మీకు టైం దొరకలేదు కదా మరి మీకు కూడా.
సో అది గైస్ ఈ వెబ్సైట్ గురించి వీడియో వచ్చేసి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ వెబ్సైట్ గురించి ఎవరికైనా డీటెయిల్ వీడియో కావాలన్నా కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న 70% ఆఫ్ ద మెంబర్స్ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నేను ఇక్కడైతే వేస్తాను చూడండి నిజంగానే. సో మీరు కూడా మన ఛానల్ అయితే మీరు చూస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దిస్ ఛానల్ సైనింగ్ ఆఫ్. జై హింద్.